డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నూకా మల్లికార్జున్ గా గుర్తించారు. మల్లికార్జున్ మానసిక స్థితి సరిగా లేదని మద్యం మత్తులో బెదిరింపు కాల్ చేసినట్లు గుర్తించారు. గతంలో వైజాగ్ లోనూ మల్లికార్జున్ పై కేసు నమోదైంది. పవన్ కు బెదిరింపుల కేసులో మల్లికార్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నూకా మల్లికార్జున్ గా గుర్తించారు. మల్లికార్జున్ మానసిక స్థితి సరిగా లేదని మద్యం మత్తులో బెదిరింపు కాల్ చేసినట్టు గుర్తించారు. గతంలో వైజాగ్ లోనూ మల్లికార్జున్ పై కేసు నమోదైంది. పవన్ కు బెదిరింపుల కేసులో మల్లికార్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెదిరింపు కాల్లో ఎవరైతే గుర్తించారో మల్లికార్జున్ ని బెదిరింపు కాల్ కి పాల్పడినటువంటి వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడు? విజయనగర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేసుకి మొన్న 2 రోజుల క్రితం ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించిన కాల్ చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలో వెంటనే సిబ్బంది అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు ఆ ఫోన్ ట్రేస్ చేశారు. ప్రధానంగా ఆ నెంబర్ ప్రకారం విజయవాడ లబ్బీపేట ప్రాంతంలో వాటర్ ట్యాంక్ రోడ్ లో మల్లికార్జున అనే వ్యక్తి ఈ ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ పాల్పడినట్టు కూడా నిర్ధారించారు. నిన్న సాయంత్రం అతను కొట్టుకునేందుకు ప్రయత్నించినప్పుడు కూడా వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో త్రుట్లో తప్పించుకున్నాడు. అయితే అర్ధరాత్రి అదే ఫోన్ పై నిఘా పెట్టిన పోలీసులు అర్ధరాత్రి అతను అధిగమించినట్టు తెలుస్తా ఉంది. అయితే వివిధ కోణాల్లో విచారించినప్పటికీ కూడా అతను మద్యం మత్తులోనే తాను పని పాల్గొన్నట్టు అంగీకరించినట్టు చెప్తా ఉన్నారు. అయితే మానసికంగా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు అతను ఉన్నాడని, దీనికి సంబంధించి వైద్యులతో పరీక్షలు చేయించిన తర్వాత పూర్తిగా విచారణ చేస్తామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇతను చూస్తే గతంలో వైజాగ్ ఒక కేసు నమోదు కావడం, ఇతర హోంమంత్రి అమితాబ్ కూడా ఇదే విధంగా ఫోన్ చేసి బెదిరించిన వైద్యులకు సంబంధించి ఇప్పుడు దర్యాప్తులో ఎదుగులోకి వచ్చే ఈ పరిణామాల నేపథ్యంలో అతను ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడా, లేకపోతే నిజంగా యాదృచ్ఛికంగా మద్యం మత్తులో తెలియక, లేకపోతే మత్స్యమతో సరిగా లేక చేస్తున్న కోణాల్లో కూడా విచారణ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు మాత్రం అధికారికంగా అతను ఏం చెప్పాలని నిర్ధారించలేదు. మనకు అంటున్న సమాచారం ప్రకారం అతను మద్యం మత్తులో అయితే ఈ కాల్ చేసినట్టు నిర్ధారించారు. అయితే ప్రస్తుతం అతను కుటుంబ సభ్యులు చెప్తున్నారు మైండ్ కూడా సరిగా ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదని పోలీసులు వినవంతరం జరిగింది. దీనికి సంబంధించి వైద్య పరీక్షలు కూడా పంపే ఆలోచన పోలీసులు ఉన్నారు. వైద్య నివేదిక వచ్చిన తర్వాత అతను ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేకపోతే కుట్రపూర్తిగా చేశాడా, అదేవిధంగా ఇంకెవరైనా ఈ విధంగా చేయిస్తున్నారన్న సరిపై కూడా పూర్తిగా విచారణ చేస్తామని కూడా పోలీసులు చెప్తారు. మొత్తం మీద డిప్యూటీ సీఎం పేషెంట్ ఫోన్ కాల్ తీసుకోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇతను ఇప్పుడు ఈ విధంగా 3 సంఘటనలు జరిగిన నేపథ్యంలోనే ఇతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు కొంతవరకు అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా వైద్య నివేదిక తర్వాత దీంట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విచారణ తర్వాత ఈ వివరాలు కూడా వెల్లడిస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్తున్నారు. విజయ చంద్రిక. థ్యాంక్ యూ ప్రసాద్.